ఇప్పుడంటే వెంకటకృష్ణ ఏదో పచ్చ మీడియాలో కూర్చొని పూర్తి స్థాయిలో రెయ్యింబొగులు జగన్ గారి పైన ఏడుస్తూ నిజాలనే పూర్తి స్థాయిలో జనాలకు చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని తప్పు చేస్తున్నా కూడా సమర్థించుకుంటూ ఇలాగే ఇదే జర్నలిజం అన్నట్టు పెద్ద పెద్ద హాకారాలు బీకారాలు పలుకుతూ ఉంటాడు. పదే పదే ఏబిఎన్ ఛానల్ నుంచి వెంకటకృష్ణ బయటికి వెళ్ళిపోతున్నాడు, గెంటేసారు, మెడ పట్టుకొని ఇసిరేసారు అని చెప్పి వార్తలు అనేవి పదే పదే సోషల్ మీడియాలో బయటకు వస్తున్నా వెంకటకృష్ణ అదే ఛానల్లో ఎందుకు ఉంటున్నాడు ఏమో అది ఇదని చూస్తే గతంలో వెంకటకృష్ణ ఏపీ 24x7 అని ఒక ఛానల్లో పనిచేశాడు. ఆ ఛానల్ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు పాలైపోయింది. ఆ ఛానల్లో ఐ థింక్ ఆయన చీఫ్ ఎడిటర్ అనుకుంటా వెంకటకృష్ణ. అప్పుడు ఉన్నప్పుడు రియల్గానే మాట్లాడేవాడు, ఏదో న్యూట్రల్ జర్నలిస్ట్గానే మాట్లాడేవాడు. జగన్ గారు తప్పు చేస్తే జగన్ గారిని క్వశ్చన్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేసేవాడు, పూర్తిగా నిజాలే మాట్లాడేవాడు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారి పైన కూడా పూర్తి స్థాయిలో ఏదైనా విమర్శలు బయట జరుగుతూ ఉంటే క్వశ్చన్ చేసేవాడు, సార్ ఇట్లా అనుకుంటున్నారు మరి నిజమేనా ఇదని. ఒక ఇన్సిడెంట్ నాకు బాగా గుర్తు, పెన్ డ్రైవ్ ఏదో ఉందంటున్నారు మరి టీడీపీ వాళ్ళ దగ్గర, అది నిజమా అది అని చెప్పి డైరెక్ట్ వెంకటకృష్ణ అడిగేశాడు పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పలేదు. ఆ తర్వాత ఆ ఛానల్ మూసేసిన తర్వాత ఏబిఎన్లోకి వచ్చాడు. ఏబిఎన్లోకి వచ్చాక ఇంకా షరామావుల్, ఎందుకంటే ఏబిఎన్ అనేది బ్యాక్ ఎండ్లో చంద్రబాబు నాయుడు గారు, ఫ్రంట్ ఎండ్లో రాధాకృష్ణ గారు, పూర్తి స్థాయిలో టీడీపీకి భజన ఛానల్ అది. ఆ భజన ఛానల్లో సాయంత్రం డిబేట్లో కూర్చొని ఆ టీడీపీ పార్టీకి సపోర్టర్లుగా ఉన్న మనుషుల్ని ఎవరైతే ఊరు పేరు లేనోళ్ళని తీసుకొచ్చి వాళ్ళు విశ్లేషకులుగా ఒక కోట్ వేయించి పూర్తి స్థాయిలో వెంకటకృష్ణ కూర్చొని ఓహో అని చెప్పి డిబేట్లు పెడతా ఉంటాడు. జగన్ గారి పైన రెయ్యింబొగులు ఎలా ఏడవాలి, ఏం చేయాలి, ఇదే ఆలోచనతో పనిచేశాడు. గతంలో 3 రాజధానులు అని చెప్పి జగన్ గారు అసెంబ్లీలో ప్రకటించినప్పుడు ఇదే వెంకటకృష్ణ సమర్థిస్తూ మాట్లాడినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది. 3 రాజధానుల కాన్సెప్ట్ అనేది అద్భుతం. మనకు అమెరికా మోడల్ ఏదైతే వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్ అన్నట్టుగా పోల్చాడు. మన దగ్గర వచ్చేసరికి ముంబై ఇండియాలో ఆర్థిక రాజధాని, ఆ తర్వాత ఢిల్లీ అలా పోల్చేశాడు. 3 రాజధానుల కాన్సెప్ట్ అనేది అద్భుతం. హైదరాబాద్లో డెవలప్మెంట్ అనేది పూర్తి స్థాయిలో ఒక చోట అయిపోయి పూర్తిగా అవతల ప్రాంతంలో రాజధాని లేకుండా ఇబ్బంది పడిపోయి ఆర్థిక వనరులన్నీ లేకుండా చతికిలు పడిపోతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా పూర్తి స్థాయిలో సమన్యాయం అనేది అన్ని ప్రాంతాలకు వెళ్ళాలి. ఇందులో భాగంగా 3 రాజధానుల కాన్సెప్ట్ అనేది చాలా మంచి నిర్ణయం అని చెప్పి జగన్ గారు ఏదైతే ఆ నిర్ణయం అసెంబ్లీలో ప్రకటించినప్పుడు వెంకటకృష్ణ ఒక వీడియో ఎడిటర్ కాలం అని చెప్పి ఒక వీడియో చేశాడు, ఎడిటర్ కామెంట్ అని. ఆ వీడియో చూస్తే మీరు కూడా అబ్బా వెంకటకృష్ణ మరి ఇప్పుడు ఆడిపోయినాయ్యా ఈ మాటలన్నీ, ఇప్పుడు ఎందుకు మరి అమరావతి ప్రాంతానికి ఎవ్వరూ అబ్జెక్టబుల్ కాదు. జగన్ గారు అమరావతిని రాజధాని తెస్తానని ఎప్పుడు చెప్పలా. అమరావతి కూడా రాజధానే అని చెప్పి జగన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు అన్నాడు. ఇప్పుడైతే ఇంకా వైసీపీ స్టాండ్ కూడా పూర్తి స్థాయిలో అమరావతి మీద మేము డిపెండ్ అవుతాం, అమరావతి అనేది మేము డెవలప్ చేస్తాం. ఎందుకంటే అన్ని లక్షల కోట్లు తెచ్చి ఆడ అప్పులు పెట్టేసి పూర్తి స్థాయిలో ఆ డెవలప్మెంట్ అనేది అన్ని లక్షల కోట్లు అనేది పూర్తి స్థాయిలో ఎక్కడ ఏంటి మళ్ళీ వాటికి వేస్టేజ్ అవుతుంది కదా, ఇంకా తప్పదు. కాబట్టి మేము కూడా పూర్తిగా అమరావతి మేము చేయదలుచుకున్నాం, అమరావతిని మేము డెవలప్ చేస్తాం అని చెప్పి వైసీపీ కూడా ఈ మధ్య మాట్లాడుతూ ఉంది. ఇదే మాట వెంకటకృష్ణ 3 రాజధానులు సమర్థిస్తూ అమరావతి పైన ఏమన్నాడో ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ వీడియో పెద్ద ఎత్తున సోషల్ మీడియా వైరల్ అవుతుంది. నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు అత్యంత బర్నింగ్ ఇష్యూ ఉంది అని అంటే అది రాజధాని. అమరావతి పేరుతో ఎకరాలు భూములు కాజేశారు, లక్షల కోట్ల రూపాయలు తెలుగుదేశం నాయకులు దోచేశారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూ వస్తున్న ఆరోపణ. రైతులు స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు ఇస్తే దాన్ని మీరు అపాస్పాలు చేస్తారా, నవ్వుల పాలు చేస్తారా, లేకపోతే దాన్ని ఎగతాళి చేస్తారా అంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న కౌంటర్. ఎవరు అవునన్నా కాదన్నా కొంత దాని పేరేం పెడతారు, ఇన్సైడ్ ట్రేడింగ్ అంటారా, లేకపోతే ఇంకో ట్రేడింగ్ అంటారా, లేకపోతే ముందస్తుగానే తెలుసుకున్నారంటారా, ఆ భాష, ఆ పరిజ్ఞానం లేదా పదజాలం మనకు అవసరం లేదు. కొంతవరకు రాజధాని రావడానికి ముందే తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది అక్కడ భూములు కొన్నారన్నది విస్పష్టం, వాస్తవం. దాన్ని ఎవరు కొట్టిపాలేదు. ఏమన్నాడు? అమరావతి రాజధాని అనే దాంట్లో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది, కానీ అక్కడైతే ఆ పేర్లు ఏం పెడతారో కానీ అది ఎవరికోళ్ళు రాజకీయ భాష మాట్లాడేది మనం ఇక్కడ మాట్లాడకూడదు. కానీ అమరావతి ప్రాంతంలో రాజధాని ప్రకటన కంటే కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ రాజధాని వస్తుందని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరుగుతూ పూర్తి స్థాయిలో ధనవంతులు కావాలి, ఇంకా డబ్బు ఎక్కువ సంపాదించాలనే ఆలోచనతో పేదల భూములు తక్కువ రేట్లకు కొన్నారు. అంటే ఇది ఇన్సైడ్ ట్రేడింగ్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడే విమర్శించింది. అయితే ఎన్ని వేల ఎకరాలు కొన్నారు, దాంట్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారు, అసలు కొనడం కరెక్టా తప్ప ఒప్ప అనే లాజిక్స్ లోకి వెళ్తే నైతికంగా రాజధాని నిర్మాణాన్ని
తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ కన్సార్షియంతో పెట్టుకున్న ఒప్పందాలు కానీ లేకపోతే రకరకాల కార్యక్రమాలతో కొంతవరకు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినా ఆశించినంత మేరకు వేగంగా జరగలేదన్నది కూడా సుస్పష్టం. తాత్కాలిక రాజధాని భవన నిర్మాణాలు, అసెంబ్లీ తాత్కాలికం, వాటి మీద దృష్టి పెట్టే కంటే అదేదో ఇక్కడే పెట్టేసి ఆ టెంపరీగా విజయవాడలో పెట్టిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బిల్డింగ్ లో కానీ ఆర్ఎంబి బిల్డింగ్ లో కానీ ఏవైతే అప్పట్లో కార్యాలయాలుగా పెట్టుకున్నారో వాటిల్లో ఉంటూనే ఆ నిర్మాణాలు పూర్తి చేస్తే బాగుండు అనే అభిప్రాయం అప్పటికి ఇప్పటికీ వ్యక్తం అవుతూ వస్తోంది. నాగార్జున యూనివర్సిటీలో అసెంబ్లీని కొనసాగించుకుంటే సరిపోయేదని చెప్పారు. మా అభిప్రాయాలు దేశం బయట పెట్టేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 రాజధానులు రాబోతున్నాయి. 3 రాజధానులు ఏంటి, 13 జిల్లాల చిన్న రాష్ట్రానికి 3 రాజధానులు ఏంటి అనే సంశయం, అభిప్రాయం అందరికి కలగొచ్చు. అలాగే చాలా మందికి ఇదేంటిది, ఈ నిర్ణయం అంత కరెక్ట్ అయిన నిర్ణయమా, సబబైన నిర్ణయమా అని కూడా అనుకోవచ్చు. కానీ ఒక రకంగా చూడాలి అంటే చాలా మంది రాష్ట్ర విభజన జరిగినప్పుడు మాట్లాడిన మాట ఏంటంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన తప్పులు మళ్ళీ జరగకూడదు, అంతా అభివృద్ధి అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకరించి రాష్ట్ర విభజన జరిగేసరికి ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అంటే ఏది చెప్పుకోవడానికి కూడా ఒక నగరం లేకుండా చేశారు పాలకులు అనండి, లేక అన్యాపదేశంగా చేసిన ప్రభుత్వ నిర్ణయం అనండి. ఇన్ ప్రిన్సిపల్ ఒక డెసిషన్ అనుకోవచ్చేమో దీన్ని మనం. ఇది ఏ రకంగా చూసినా కూడా చాలా ఆమోదించదగ్గ నిర్ణయం, స్వాగతించదగ్గ నిర్ణయమే. ఎందుకంటే ఎక్కడ కూడా అమరావతిలో రాజధానిని తీసేస్తున్నారు అనే ప్రస్తావన లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా, చాలా జాగ్రత్తగా ఆచితూచి ఈ ప్రకటన చేశారు. ఎందుకంటే అమరావతిలో రైతులు నష్టపోతారనో లేకపోతే 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు చాలా సెంటిమెంటల్ గా ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఆ రకంగా చూసినా వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఉండడం కోసం అమరావతిని ప్రధానమైన రాజధానిగా, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అంటాం మనం, వాషింగ్టన్ డీసీ, అమెరికాకు వాషింగ్టన్ డీసీ, అమరావతిని పూర్తి స్థాయిలో జగన్ గారు ఒక రాజధానిగానే ఉంచారు. అమరావతిని అనేది ఎక్కడ తీసేస్తానని జగన్ గారు చెప్పలా. కానీ ఇక్కడ వీళ్ళేం పోర్ట్రేట్ చేస్తున్నారు ఇప్పుడు. అప్పుడు జగన్ గారు అమరావతికి అన్యాయం చేశారు, అమరావతికి అన్యాయం చేశారు అన్నారు. ఇప్పుడు మరి వెంకటకృష్ణ పూర్తి స్థాయిలో దీని మీద మరి ఏం చేస్తావు, నీ కామెంట్ ఏం చెప్పు. స్వాగతించాల్సిన నిర్ణయమే నువ్వే చెప్పావు. అమరావతి రాజధాని, 3 రాజధానుల కాన్సెప్ట్ ఏదైతే ఉందో స్వాగతించాల్సిన నిర్ణయం అని చెప్పావు. అమరావతిలో శాసన రాజధానిగా పూర్తి స్థాయిలో చట్టాలు చేస్తూ ముందుకెళ్ళాలి అని చెప్పి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. కానీ మీరు ఎందుకు అబద్ధాలు ఆడారు? సరే, ఇప్పుడైతే అమరావతి అందరూ స్టిక్ ఆన్ అవుతున్నారు. ఆ రోజు అబద్ధాలు ఎందుకు ఆడావు? ఈరోజు అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని నీకు ఆ రోజు తెలుసు కదా. ఈరోజు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నావు? ఈరోజు ఫస్ట్ ఫేజ్ భూములు ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నారు అని ఎందుకు అడగలేకపోతున్నావు? రైతుల సమస్యల గురించి ఎందుకు పదే ప్రభుత్వం పైన ఒత్తిడి తేలేకపోతున్నావు? ప్రభుత్వం పూర్తి స్థాయిలో అసెంబ్లీలో జగన్ గారిని తిట్టడం, చంద్రబాబు నాయుడు గారిని పొగట్టడం మీద పెట్టిన శ్రద్ధ రైతులు రిటర్నబుల్ ఫ్లాట్స్ గురించి, తర్వాత అమరావతి డెవలప్మెంట్కి ఎంత అప్పులు తెస్తున్నారనే దాని గురించి, అమరావతిలో ఏదైతే భూములు ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని ఎలా సార్ట్అవుట్ చేస్తారనే ఇష్యూ గురించి, తర్వాత ఎందుకు ఇంత ఎక్కువ రేట్లు కాంట్రాక్టులకు ఇస్తున్నాం మనం అని చెప్పి దాని గురించి, ఎందుకు ఇంత అప్పులు చేసి వడ్డీలు ఎలా కట్టాలనే దాని గురించి, ఇటువంటి వాటిపై చర్చ జరగకుండా జగన్ గారిని తిట్టేదాని మీద, చంద్రబాబు నాయుడు గారిని పొగిడించుకోవడం దాని మీద ఎందుకు చర్చ పెట్టాలి, దానికోసం పెట్టి ఉపయోగం ఏమిటి అని దాని మీద ఎందుకు మాట్లాడలా నువ్వు? ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏబిఎన్లో ఉన్నావు. ఆ పచ్చ మీడియా డిబేట్లో నువ్వు ఏది మాట్లాడితే అదే జరిగింది. ఎప్పుడు వాళ్ళు నీకు పైనుంచి హింట్ ఇస్తారు ఇదే మాట్లాడాలి, ఇంకా నువ్వు అలాగే మాట్లాడుతూ ఉంటావు, అంతే కదా.